హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం చేపల పులుసు చేసుకుందాం అండి. దానికి కావాల్సింది 1 కేజీ చేపలు తీసుకున్నాను నేను. దీన్ని శుభ్రంగా పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఉప్పు, పసుపు, కారం వేసి ఒక 1/2 అవర్ నానబెట్టాను. ఎందుకంటే అదంతా కడిగి చూపించడం అంతా ప్రాసెస్ ఎక్కువైపోతుంది. ముక్కలు కోసి అన్నీ కలుపుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. చింతపండు పులుసు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ తాలింపులోకి. ఇదిగోండి ఉల్లిపాయ, టమాటో. ఈ టమాటాలు రెండును ఇంత సైజు ఉల్లిపాయ నేను ఈ 2 పేస్ట్ చేసుకున్నానండి. టమాటో, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. దీనికి కావాల్సింది జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి. స్టార్ట్ చేసుకున్నామండి. నేను దీనికి మామూలు రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేయనండి, శనగ నూనె వాడతాను. ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము, 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఉల్లిపాయ పేస్ట్, టమాటో, నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసి పులుసు చేసుకున్నానండి. నాకు ఈ చేపలకి కావాల్సినంత పులుసు తయారు చేసుకున్నాను. దీనిలోకి ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు వీటిలోకి సరిపడా ఉప్పును, పసుపు వేస్తున్నాను. కారం ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, అందులో పులుసు కాబట్టి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇది మామూలు గొడ్డు కారం, సంబార్ కారం కాదండి. సంబార్ కారం నాన్ వెజ్ ఐటమ్స్లో వేయటం అంత బాగోదు. కొద్దిగా కొత్తిమీర. ఉల్లిపాయ, టమాటో పేస్ట్ చేసుకోవడం వల్ల చెత్త రాకుండా ఉంటుందండి. పులుసు వేసుకునేటప్పుడు ఇట్లా చక్కగా గ్రేవీగా ఉంటుంది. చేపల పులుసుకి అదే బాగుంటుంది. ఇది కొంచెం తెరిలాక ముక్కలు వేసుకుందాం. పులుసు తెరుగుతుంది కదండి, ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం మనం. చేపల గిన్నె ఎప్పుడు ఇట్లా ఎత్తు తక్కువగానే ఉండాలండి. అప్పుడు చేపలు చిదురవ్వకుండా చక్కగా ఉడుకుతాయి. ఊరికే కదిలించడమే కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు, అవి ఉడకడం కూడా బాగుంటుంది. ఇప్పుడు గెరిటి పెట్టచ్చండి, ఇప్పుడే వేసాం కాబట్టి, తర్వాత అసలు పెట్టకూడదు. ఉడుకుతున్నప్పుడు మసిలిపోయాక వేస్తే ఏమవుతుందంటే ముక్క గట్టిగాను వెంటనే అసలు చిదురవదు, బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు అయ్యాక కాస్త మెంతి పొడి, జీలకర్ర వేసుకుందాం. ఒకసారి చూద్దామండి. 10 నిమిషాలు అయింది కదా, బాగా ఉడుకుతుంది.
ఒకసారి ఇలానే వేసుకున్నామండి. మెంతి పొడి, కొద్దిగా మెంతి పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఇష్టమైన వాళ్ళు చెక్క లవంగా అదే గరం మసాలా వేసుకోవచ్చండి. నేను దీనికి చేపలకు మాత్రం గరం మసాలా అది వేయను, ఇంతేను. మెంతులు జీలకర్ర కూడా వేస్తాను. పులుసులు ఏవైనా సరే మెంతులు జీలకర్ర వేస్తే అసలు టేస్టే వేరు, చాలా బాగుంటుంది. పులుసు చూడండి చక్కగానే ఉంది. ఇంకా కాస్త ఉడికితే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచేసేద్దాం. చూద్దామండి. అయిపోయిందండి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. పులుసు బాగా వచ్చిందండి చక్కగా. అంతేనండి, చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ.